కేంద్ర మాజీ మంత్రి చిదంబరం గారు ముంబైలో జరిగినటువంటి దాడులను ఉద్దేశించి ఒక మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో భాగంగా ఆయన చేసినటువంటి కమెంట్స్ ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. ముంబై దాడుల నేపథ్యంలో అప్పుడు మేము పాకిస్తాన్ మీద చర్యలు చేపట్టాలని ప్రయత్నం చేశాము, కానీ అమెరికా నుంచి మాకు ఒత్తిడి రావడంతో మేము ఆ ఒత్తిడికి తలొగ్గి పాకిస్తాన్ మీద చర్యలు తీసుకోలేకపోయాము అంటూ చిదంబరం గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడతాం. సార్ నమస్తే. సార్, చిదంబరం గారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. నిజంగా ముంబైలో జరిగినటువంటి దాడుల నేపథ్యంలో మేము పాకిస్తాన్ మీద చర్యలు తీసుకోవాలనుకున్నాం, కానీ అంతర్జాతీయంగా మా మీద కొన్ని ఒత్తిళ్ల వల్ల మేము ఆ ఒత్తిళ్లకు తలొగ్గి పాకిస్తాన్ మీద చర్యలు తీసుకోలేకపోయాం అంటూ ఆయన మాట్లాడిన కమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తూ ఉన్నారు కొంతమంది. దీన్ని ఎలా చూడాలి సార్? కేంద్ర మాజీ మంత్రి కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకుడైన కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఆయన మాట్లాడేటప్పటికీ ఇది ఒక చర్చనాంశమైంది. ఎందుకు చర్చనాంశమైందంటే ఈ మధ్యకాలంలో మనం చూసామంటే పహల్గామ్ దాడులు జరిగినాయి. మనకి పహల్గామ్ దాడులు జరిగిన తర్వాత మన భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, ఆపరేషన్ సింధూర్ ద్వారా తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు, ఆ తర్వాత ఎప్పుడైతే అమెరికా అగ్రరాజ్యం అమెరికా నుంచి ట్రంప్ నేను ఆపిన మూలనే ఆ యుద్ధం ఆగింది భారత్ పాకిస్తాన్ మధ్య అని చెప్పడం, దాన్ని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారితో సహా అందరూ కూడా ఖండించడం. ఏమని, మీరు ఎందుకు మాట్లాడట్లేదు, ట్రంప్ ఇన్నిసార్లు ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేనే ఆపాను అంటే ఎందుకు మీరు మాట్లాడలేదని చెప్పడం, పహల్గామ్ ఉగ్రవాదులు వచ్చి మన భారతదేశంలోకి ఎంటర్ అయ్యి అది దాడి చేయడానికి మన నిఘా వైఫల్యం ఉంది, భారత ప్రభుత్వ వైఫల్యం ఉంది, సరైనటువంటి చర్యలు తీసుకోలేదు అని చెప్పేసి నిందలేయడం మనం ఎన్ని చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. సరే, అంటే ఎక్కడా కూడా భారత ప్రభుత్వం ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించిందే తప్ప అటు ట్రంప్ వ్యాఖ్యలకు కావచ్చు, లేకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి అవహేళనలు కావచ్చు, ఏదైనా కావచ్చు, సైలెంట్గానే ఉన్నారు తప్ప ఎక్కువ రెస్పాండ్ అవ్వాలి, చేయాల్సిన పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సరే, ఇప్పుడు చిదంబరం గారు ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా చేశారు, తర్వాత హోమ్ మినిస్టర్గా కూడా చేశారు. ఆయన 2008 నవంబర్ 26న కృష్ణ గారు భారతదేశంలో మన ముంబైలో ఒకేసారి వివిధ ప్రాంతాల్లో జరిగినటువంటి దాడుల్లో దాదాపు 175 మంది చనిపోయారు. సరే, ఆ ఘటనకి అప్పట్లో హోమ్ మినిస్టర్ శివరాజ్ పాటిల్ ఆయన ఈ ఘటనకి బాధ్యత వహిస్తూ రాజీనామా చేశాడు. రాజీనామా చేస్తే ఇంకా దగ్గరలో ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. మరి ఈ టైంలో ఏం చేశారు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చిదంబరం గారిని హోమ్ మినిస్టర్ బాధ్యతగా తీసుకోమని చెప్పడం, ఇష్టం లేకపోయినా నేను తీసుకున్నాను ఆ టైంలో అనే ఈ మధ్యన నా ఒక ఇంగ్లీష్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ఇవన్నీ. ఇష్టం లేకపోయినా నేను ఆ బాధ్యత తీసుకున్నాను, అప్పటికే నేను 5 బడ్జెట్లు ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాను కదా, ఇటువంటి క్లిష్ట పరిస్థితులు నాకు చెప్తున్నారు, ఇంకా తప్పని పరిస్థితుల్లో తీసుకున్నాను. ఎప్పుడైతే ఈ ఘటన జరిగిన దాని మీద నేను చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో నేను మళ్ళీ ప్రధానమంత్రి గారి మన్మోహన్ సింగ్ గారితో కూడా మాట్లాడడం, ఆయన కూడా ఒప్పుకోవడం, చర్యలు తీసుకుందామని అనుకున్న టైంలో మా మీద అంతర్జాతీయంగా ఒత్తిళ్ళు వచ్చినాయి. ముఖ్యంగా అమెరికా నుంచి అప్పటి అమెరికా విదేశాంగ మంత్రి ఆమె కండోలిజా రైస్ ఇండియా రావడం, పాకిస్తాన్ మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి మా మీద ఒత్తిడి తీసుకురావడంతో ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో మేము పాకిస్తాన్ మీద ఎటువంటి యుద్ధం ప్రకటించకుండా ఆగిపోవాల్సి వచ్చింది అనే మాటలు మాట్లాడారు. నిజంగా ఇప్పుడు అంటే ఈ పహల్గామ్ ఘటన తర్వాత ఏదైతే ఇండియా సరైనటువంటి చర్యలు తీసుకుంటలేదని మాటలకే కావచ్చు, లేకపోతే అమెరికా ఒత్తిళ్ళకి ప్రధానమంత్రి మోదీ గారికి ట్రంప్కి ఉన్నటువంటి స్నేహంతో మిత్రులు అని చెప్పుకుంటారు కదా, తలొగ్గాడు మోదీ గారు అని చెప్పి ఏదైతే నిందలేస్తుందో కాంగ్రెస్ పార్టీ దెబ్బతో ఒకసారి డైలమా పడింది చిదంబరం గారి మాటలకి. చిన్న వ్యక్తి ఏం కాదు కదా ఆయన, అటువంటి వ్యక్తి మాట్లాడి ఆ రోజు జరిగిన ఘటన అంతా ఈరోజు ఒక ఛానల్కి ఇంటర్వ్యూలో చెప్పడంతో కన్ఫ్యూజన్ మార్క్. కార్యకర్తలు కూడా ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నారు, ఆ క్లిప్పింగ్ ని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తూ. అవునండి, ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి కదా. ఆల్రెడీ బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళ అధికార ప్రతినిధులు అందరూ మాట్లాడుతున్నారు. ఇది అసలు రూపం, కాంగ్రెస్ పార్టీ యొక్క అసలు రూపం ఇది. ఇటువంటి వ్యక్తులు వచ్చి ఈ రోజున మా మీద ఈ ట్రంప్ వ్యాఖ్యలు కావచ్చు, పహల్గామ్ ఘటన గురించి కావచ్చు, మా మీద ఏ విధంగా మాట్లాడతారు, కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపం ఇది, కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్కి మిత్రులు కాదు, భారతదేశానికి మిత్రులు కాదు అనేటువంటి వ్యాఖ్యలు చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ 4 దశాబ్దాల పైగా భారతదేశాన్ని పరిపాలించినటువంటి ఆ క్రమంలో జరిగినటువంటి అనేక ఘటనలు కూడా ఇంత స్పీడ్గా అంటే ఒక వ్యూహాత్మకంగా ఎక్కడ వెళ్ళా
చాలా మటుకు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి ఆ బ్లేమ్ కూడా కాంగ్రెస్ పార్టీ కొంచెం పాకిస్తాన్ అనుకూలంగా ఉంటుంది అనే మాటలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఈ మధ్యకాలం చూసాం, మొన్నే అంతాపోతే 2 రోజుల క్రితం జరిగినటువంటి ఇండియా పాకిస్తాన్ క్రికెట్ విషయంలో కూడా ఇండియా ఘన విజయం సాధిస్తే కనీసం కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీ ద్వారా ఒక అభినందనలు తెలియజేయడం కానీ ఒక ట్వీట్ చేయడం కానీ ఎవరికైనా చేయాల. దాన్ని కూడా క్వశ్చన్ చేశారు చాలామంది. భారతదేశం ఇంత ఘన విజయం సాధిస్తే చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి, ట్రోఫీ తీసుకోలేదు, రకరకాలుగా చేశారు. అటువంటి దాన్ని కూడా కనీసం మన భారతదేశ టీంని మెచ్చుకోవడంతో ఒక ట్వీట్ కూడా చేయలేకపోయాడు రాహుల్ గాంధీ గారు. మాట్లాడితే ఓట్ షోర్ అంటాడు, బీహార్లో ఏదో జరిగిపోయిందని అంటాడు, లేకపోతే భారతదేశంలో రాజ్యాంగాన్ని మార్చేస్తారంటారు, లేకపోతే ట్రంప్కి తలగిపోయాడు మోదీ అంటాడు, రకరకాలమైన మాటలు మాట్లాడతారు కదా. మరి ఎందుకు నేను కనీసం భారతీయ మన క్రికెట్ జట్టు తీసుకున్నటువంటి ఘన విజయాన్ని కూడా ఒక ట్వీట్ చేయలేకపోయిన మాటలు మాట్లాడారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కొంచెం వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, వాళ్ళ భావాలకు అనుకూలంగా ఉంటుంది, వాళ్ళ భావజాలానికి అనుకూలంగా ఉంటుంది. ఆఖరికి ఈ బంగ్లాదేశ్ నుంచి మనకు వచ్చేటువంటి అక్రమ వలసదారుల మీద కూడా మెతక వైఖరి ఉంటుంది. వాళ్ళ హయాంలోనే ఎక్కడ దాడులు జరిగినా, టెర్రరిస్టుల దాడులు ఎక్కడ జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే జరిగినాయి. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇటువంటి దాడులు అన్నీ తగ్గినాయి. కాశ్మీర్ విషయంలో కూడా ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆర్టికల్ 370 రద్దు విషయంలో కానీ, అక్కడ శాంతి నెలకొల్పే ప్రయత్నంలో కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేరే ఆలోచనలతో ఉన్నారు. వాళ్ళ విధానం అంతా వేరు. అంటే మనం ఇంకా లోతుగా వెళ్తే కాంగ్రెస్ పార్టీ మీద అనేక విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఇతను కూడా ఏ శుద్ధపోస కాదు చిదంబరం గారు. ఇతను కూడా జైలుకిలో 105 రోజులు జైలుకి వచ్చినవాడు. ఆయనకు సంబంధించిన ఐఎన్ఎంఎక్స్ ఛానల్కి సంబంధించిన ఆర్థిక నేరాల్లో 105 రోజులు జైల్లో ఉన్నాడు. ఆయన వచ్చాడు. వాళ్ళ కొడుకు మీద కార్తీక్ చిదంబరం మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. నేను అంటుంది ఇవన్నీ ఆయన కూడా ఇప్పటికీ కూడా భారతదేశం మీద ఆల్రెడీ ఆయన కూడా ఈ పహల్గామ్ ఇన్సిడెంట్ల విషయంలో కావచ్చు, ట్రంప్ తీసుకున్న నిర్ణయాల మీద కావచ్చు ఆర్టికల్స్ రాస్తాడు. మన తెలుగు పేపర్లో కూడా వస్తున్నాయి ఆయన ఆర్టికల్స్. మరి అన్నీ తెలిసిన వ్యక్తి ఆయన అసలు విషయాన్ని బయటపెట్టాడు. కాంగ్రెస్ పార్టీ అసలు రూపం ఏంటన్నది ఈ రోజున బయటపెట్టాడు. దీనికి మరి రాహుల్ గాంధీ గారు ఏం సమాధానం చెప్తారు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి అధ్యక్షుడు రాహుల్ గాంధీని కానీ చాలా మంది అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ కార్యకర్తలు కానీ అలాగే ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే అగ్రరాజ్య అమెరికాకి నరేంద్ర మోదీ గారు తలగ్గినటువంటి పరిస్థితులు లేవు ఈ మధ్య కాలంలో. కానీ గతంలోనే కాంగ్రెస్ పార్టీ అమెరికా ఒత్తిడికి కృష్ణ గారు మనకు చెప్పకర్లా. ఈ రోజు చిదంబరం గారు బయటకు వచ్చి ఆ ఛానల్కి ఇచ్చే ఇంటర్వ్యూలో చెప్పినటువంటి ఘటనే వాస్తవం ఏంటో అని చెప్పాడు. గతంలో మేమే చేతులు తీసాం, మా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో అవకాశం ఉండి కూడా మేము చర్యలు తీసుకోలేకపోయాం ఆ రోజు పాకిస్తాన్ మీద అనే విషయం ఆయన చెప్పాడు. మనమే నిందలేయట్లేదు కదా. ఇలా జరిగింది, ఆ రోజు ఇలాగా చర్యలు తీసుకునే అవకాశం ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోలేదని మనం అంటలా. వాళ్ళ నాయకుడు అన్నాడు కాబట్టి వాళ్ళ పార్టీ అధ్యక్షులు కావచ్చు, ఖర్గే గారు కావచ్చు, లేకపోతే రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఏదైతే ఈ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మీద నిందలేస్తున్నారో అనేక రకాలుగా ఈరోజు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మేము సమాధానం చెప్పుకోరాలేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు మాట్లాడితే విదేశాలకు వెళ్ళి ఆ విదేశీ సభల్లో కూడా భారతదేశాన్ని తక్కువ చేసి మాట్లాడే వ్యక్తి అయినా ఈ రోజున వాళ్ళ అంటే భారతదేశం మీద వాళ్ళకున్న ప్రేమ ఏంటి, అవకాశం ఉండి కూడా ఆ రోజు ఎందుకు మాట్లాడితే ఏమన్నారు తెలుసా, అదే ఇందిరాగాంధీ గారు కానీ ఉండుంటే పహల్గామ్ దాడులు జరిగినప్పుడు చాలా తీవ్రంగా చర్యలు తీసుకునేది ఉక్కు మహిళ, ఈయన ఎలా కాదు, నరేంద్ర మోదీ గారు ఎలా కాదు అని రకరకాల చాలా హైప్లు ఇచ్చుకున్నారు, చాలా ఎలివేషన్స్ ఇచ్చుకున్నారు. ఆ ఎలివేషన్స్ అన్నీ తుస్సు ఉన్నాయి. ఇప్పుడు చిదంబరం గారి రూపంలో బయటకు వచ్చింది. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ఒప్పుకున్నారంట. అమెరికా నుంచి వచ్చినటువంటి ఒక విదేశీ దూత వచ్చి మాట్లాడితే వీళ్ళు ఆగిపోవాల్సి వచ్చింది. ఎందుకు ఆగిపోవాల్సి వచ్చిందంటే అమెరికా ఒత్తిడి తలగ్గారు. ఈ రోజున తలగ్గకుండా ఎక్కడికెక్కడ ఇది సరైన విదేశాంగ విధానం భారతదేశ సార్వభౌమత్వానికి విఘాతం కలగకుండా నరేంద్ర మోదీ గారు ఎక్కడ మాట్లాడాలో ఏం చేయాలో చాలా సున్నితంగా వ్యవహారం చేసుకుంటూ వస్తున్నాడు. ఈరోజు అర్హత ఎక్కడుంది వాళ్ళకి? కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపాన్ని బయటపెట్టినటువంటి చిదంబరానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. కానీ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధినేతలకు ఉంది. మరి ఏం చెప్తారో చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.